మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. టెన్త్ క్లాస్కి మరి ఈరోజు 9th క్లాస్ పిల్లలు మరి ఫేర్వెల్ డే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినారు మరి మన స్కూల్ ఆవరణలో. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అధ్యక్షత వహించినటువంటి ప్రిసైడింగ్ అయినటువంటి సబియా పర్వీన్ ప్రిన్సిపల్ గారికి, మరియు జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ వరప్రసాద్ గారికి, మరియు మన దగ్గరే పనిచేసాడు సారు ప్రిన్సిపల్ గాను, మరియు ఇప్పుడు సంక్రాంతికి జూనియర్ కాలేజ్లో అకాడమిక్ అడ్వైజర్గా, బికాస్ ఎందుకంటే ఆయన దాదాపు స్టేట్ లెక్చరర్స్ అండ్ ప్రిన్సిపల్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా మరి కొంతకాలం పనిచేసినాడు, ప్లస్ ఆర్ఐఓగా కూడా వర్క్ చేశాడు. మరి ఆయనకు మరి వేదిక ముందున్నటువంటి టీచర్స్కి, నాన్ టీచింగ్ స్టాఫ్కి మరియు పేరెంట్స్కి, వీరందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరియు పిల్లలకి గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో యాక్చువల్గా మరి ఈరోజు ఈ కార్యక్రమం మరి ఫేర్వెల్ అంటే 10th క్లాస్ పిల్లలు మరి మన స్కూల్లో ఎగ్జామ్స్ ఫైనల్ రాసి బయటకి వెళ్ళిపోతున్నారు. మరి వాళ్ళను మరి ఇన్నేళ్ళు మన దగ్గర చదువుకున్నారు, వారికి వాళ్ళ జూనియర్స్ అయినటువంటి 9th క్లాస్ పిల్లలు ఫేర్వెల్ చెప్పడం అనేది చాలా మంచి కార్యక్రమం. ఎందుకంటే సమాజంలో ప్రేమ ఇవన్నీ, ఎందుకంటే ఇప్పుడే మహేష్ గారు చెప్పినారు 1990లో నాన్న స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఏమంటే ఎడ్యుకేషన్ పరంగా మనం వీక్గా ఉన్నాం గుంతకల్లు. అప్పుడు ఓన్లీ ఎస్కేపీ కాలేజీ మాత్రమే ఉండింది. ఎస్కేపీ కాలేజీలో సీట్లు దొరకని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొంతమంది పెద్దలతో కలిసి జూనియర్ అండ్ డిగ్రీ కాలేజ్ స్థాపించడము. సో హై స్కూల్ లెవెల్లో కూడా అప్పుడు కేవలం నాకు తెలిసి రోటరీ హై స్కూల్ మాత్రమే ఉండింది. మేము కూడా సరస్వతి విద్యావంజనం స్టూడెంట్. ఆ రోజు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే కూడా కొంత కష్టసాధ్యమైన పరిస్థితుల్లో మరి హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం పెట్టడం జరిగింది. మరి ఇటువంటి పరిస్థితుల్లో మీరందరూ మంచితనం అనేది ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి ప్రకారం ఇప్పుడున్న పరిస్థితి మెటీరియల్ వరల్డ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు ఏదైనా వస్తు వాంఛతో అంటే మెటీరియల్ వరల్డ్ మీద జనాలందరూ అటు సైడ్ పోయి మరి ఎథిక్స్ అండ్ మోరల్స్ తగ్గిపోయిన ఈ కాలంలో మరి ఫేర్వెల్ డే పెట్టడం ద్వారా 9th క్లాస్ పిల్లలు 10th క్లాస్ వాళ్ళకు ఒక మెమరబుల్ డే ఇది చేయడం ద్వారా ఆ 9th క్లాస్ పిల్లల పట్ల, స్కూల్ పట్ల, స్టాఫ్ పట్ల అంటే టీచింగ్ వాళ్ళ గురువుల పట్ల ఒక అభిమానం, ప్రేమ అనేది క్రియేట్ అవుతుంది. ఏదైనా చెట్టు మొక్కై వంగుతుంది కానీ మానై వంగదన్నప్పుడు ఏదైనా ఇక్కడ స్టార్టింగ్ లో LNU నుంచి 10th క్లాస్ వరకు ఉన్న పిల్లలుగా ఇన్ఫ్లుయెన్స్ మనం చేయగలుగుతాం. వాళ్ళని మోల్డ్ చేసుకొని ఏ విధంగా చేయగలిగితే వాళ్ళు రేపొద్దున సొసైటీలో బెటర్గా మరి అంతా దేశాన్నే కాదు ప్రపంచంలో కూడా ఒక ఆదర్శవంతమైన పౌరులుగా అయినప్పుడు మిగిలిన సమాజం అందరిలో కూడా ఒక స్ఫూర్తి రగిలించి మంచి పద్ధతి, మంచి వాతావరణం కల్పించే పరిస్థితి. కాబట్టి ఆ అవకాశం ఎవరు ఇచ్చినారు? 9th క్లాస్ పిల్లలు మంచి వాతావరణంలో మరి 10th క్లాస్ పిల్లలకు ఫేర్వెల్ ఇవ్వడం మంచిది. మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ముందు కూడా స్కూళ్ళలో కానీ కాలేజెస్లో కానీ జరగడం వల్ల మరి ఒక మంచి వాతావరణం ఏర్పడుతుంది. మరి మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి, మన ఇటువంటి స్కిల్ ఫెస్ట్ లో ఏ క్లాస్ నుంచి పార్టిసిపేట్ చేశారమ్మా? మన జరిగింది మీరు స్టూడెంట్స్ స్కిల్ ఫెస్ట్, మన స్కూల్లో స్కిల్ ఫెస్ట్ చేసినారు. ఏ క్లాస్ నుంచి చేసినారు? 3rd క్లాస్. మరి దాని నుంచి ఏదన్నా ఎంకరేజింగ్ ఏదైనా నేర్చుకున్నారా? యాక్చువల్గా ఇక్కడ ఎందుకంటే పేరెంట్స్ తక్కువ ఉన్నారు, పేరెంట్స్ అడ్రస్ చేయాల్సింది నాకు అనిపించింది. కాకపోతే పేరెంట్స్ కొంత తక్కువ ఉన్నారు, వాళ్ళు ఏదో పిల్లల డాన్స్ ప్రోగ్రామ్స్ కి దానికి దీనికి ప్రిపేర్ అవుతారు. యాక్చువల్గా ఇప్పుడున్న ప్రపంచ పోటీ వాతావరణంలో కేవలం అంటే ఎడ్యుకేషన్, ఇంతకుముందు సీనా సార్ అని కూడా చెప్పినాను, నేను కొంత డిఫర్ అవుతాను. అంటే ర్యాంకర్స్ మాత్రమే ఎలిజిబుల్ ఫర్ అనేది నేను ఐ డిఫర్. అంటే సిద్ధాంత పరంగానే సైద్ధాంతికంగా డిఫరెన్స్ ఉండొచ్చు, కాకపోతే ఎండ్ ఆఫ్ ది డే పిల్లలకు మంచి జరిగే దాని విషయంలోనే డిఫర్ అవుతాను. ఎందుకంటే పిల్లలు ఒకరే కాదు, ఒక ఎడ్యుకేషన్ మీదే కాదు, రకరకాల వ్యవహారాల్లో స్కిల్ ఉంటుంది ఎవ్రీబడి. ఇప్పుడు ఎందుకంటే కొంతమంది చదవగలుగుతారు. ఇప్పుడు ఉదాహరణకు మనం మహేష్ గారినే తీసుకున్నాం. ఇప్పుడు మీ అందరితో ఆయన చెప్పాలనుకున్నది వినాలనుకున్నప్పుడు ఎలా మీకు
కమ్యూనికేట్ చేయాలన్నది ఆయనకున్న స్కిల్. కాబట్టి ఒక్క ఫీల్డ్ మాత్రమే అంటే ఎడ్యుకేషన్ ఐదర్ గవర్నమెంట్ జాబ్ కానీ సాఫ్ట్వేర్ జాబ్స్ అయినా కానీ ఎన్ని ఉంటాయి, నంబర్ ఆఫ్ జాబ్స్ తక్కువ ఉంటాయి. మరి భారతదేశంలో దాదాపు 140 కోట్ల మంది ప్రజలు బతుకుతున్నారంటే అందరూ ఉద్యోగం మీద ఆధారపడే బతుకుతున్నారు లేదు. వాళ్ళకున్న స్కిల్తో డిఫరెంట్ సెక్టర్స్లో బతకగలుగుతున్నారు. కాబట్టి ఇక్కడ కావాల్సింది ఏముందంటే కమ్యూనికేషన్ అనేది పెరగాల. ఆ కమ్యూనికేషన్ అనేది పెరగాల కాబట్టి ఇటువంటి స్కిల్ ఫెస్ట్ అయినా సరే, ఫేర్వెల్ ప్రోగ్రామ్స్ అయినా సరే, గేమ్స్ అయినా సరే, ఏవైనా కానీ దానిలలో పరిణితి సాధిస్తే డెఫినెట్గా మనకు ఏదైనా ఒక విషయం మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మీకు ఒకటే జనరల్గా చెప్పాలనుకున్నాను, పిల్లలకైనా 10th 9th క్లాస్ పిల్లలైనా టీచర్స్కైనా. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ప్రపంచ యోగా డే వైజాగ్లో ఉంది. ప్రపంచ యోగా డే వైజాగ్లో ఎందుకు చేయాల్సి వచ్చింది? యోగా డే అంటే ఇదంతా అట్రాక్ట్ అయ్యి వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది అందరికీ తెలుస్తూ ఆంధ్రప్రదేశ్ ఒక బ్రాండ్ అవ్వడమే కాకుండా యోగా చేయడం వల్ల ఏం ఉపయోగాలు, ఏదో అంత స్పెసిఫిక్ గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా వచ్చి ప్రోగ్రామ్ చేసినాడు అనేది ఒకసారి ఆలోచన చేయడం వల్ల ఏమవుతుంది, ఆ యోగా వల్ల ఉన్న బెనిఫిట్స్ ఏమనేది తెలిస్తే సో ఆ బెనిఫిట్స్ కోసం మనము ముందుకు ఇంకా నలుగురు అంటే ఒక కార్యక్రమం చేస్తే 100 మంది కోసం ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ లో ఉండే 5 కోట్ల మందికి ఉద్దేశించి ఇండియాలో ఉండే 140 కోట్ల మంది ఉద్దేశించి చేసినప్పటికీ అందరూ ముందుకు వస్తారు కదా. నిదానంగా టువర్డ్స్ చేంజ్ అనేది చిన్న వర్షం చుక్కతోనే స్టార్ట్ అవుతూ వర్షం ఎలా అవుతుందో అలా స్టార్ట్ అవ్వాలి. ఇవన్నీ యోగా అయినా సరే, మెడిటేషన్ అయినా సరే, కాన్సన్ట్రేషన్ పెరగడానికి కోసం ఇవి పెట్టిన కార్యక్రమాలు. ఎందుకంటే పిల్లలకు ఏవైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దానిని చేయించడం ద్వారా కాన్సన్ట్రేషన్ అనేది పెరిగిన తర్వాత ఆటోమేటిక్గా చదువులో కానీ ఇంకో చోట కానీ కాన్సన్ట్రేషన్గా చదవగలిగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇటువంటి అనేక కార్యక్రమాలు నేను ఇక్కడ జూనియర్ కాలేజీలో అయినా సరే, సవ్యా మేడంకి అయినా సరే, ఇక్కడ స్టూడెంట్స్ సంబంధించిన పేరెంట్స్కి అయినా చెప్తున్నాను, ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ అనేది జరిగి తీరితేనే పిల్లలలో ఉత్సాహంగా స్కూల్కు రాగలుగుతారు, అటెండెన్స్ పెరుగుతుంది. అటెండెన్స్ పెరగడం ద్వారా పిల్లలు క్లాసులు కూడా కరెక్ట్గా అటెండ్ కావగలుగుతారు. ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ ద్వారా హ్యాపీ హార్మోన్స్, డోపమైన్స్ ఇవన్నీ రిలీజ్ అవడం ద్వారా హెల్త్ బాగవుతుంది. అన్ని బాగవడం ద్వారా ఒకరితో ఒకరు ఇంటరాక్షన్ అవుతూ రేపు పొద్దున వాళ్ళకి అప్పచెప్పిన బాధ్యతలు వాళ్ళ ఎడ్యుకేషన్ తర్వాత ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడం ద్వారా వాళ్ళ ఉద్యోగాలలో సక్సెస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేవలం పొద్దున లేసి బట్టి పట్టే విధంగా చదవమని మాత్రం ధరించి పిల్లల్ని ఒత్తిడి చేయొద్దని నేను ఈ పేరెంట్స్ అందరినీ ఈ వేదిక మీద నుంచి కోరుకుంటూ, మరి మంచి కార్యక్రమాలు ఇటువంటివి ఎన్నో ముందుకు తీసుకోవాల్సిందిగా మేడంకు చెప్తూ, హైదరాబాద్ ప్రిన్సిపల్ గారికి చెప్తూ, మరి 10th క్లాస్ పిల్లలకి ఇద్దరు చాలా విషయాలు చెప్పారు. 10th క్లాస్ పిల్లలు లేకపోయినా సారు మరి వాళ్ళు ప్రోగ్రామ్ లో ఉన్నారు. 9th క్లాస్ పిల్లలు కూడా మరి వాళ్ళు ఎట్లా ఎగ్జామ్ రాయాలని మరి ఇంకొకసారి అటువంటి క్లాస్ ఏదైనా అవకాశం ఉంటే తీసుకుని ఆ ప్రికాషనరీ మెజర్స్ చెప్పాల్సిందిగా కోరుకుంటూ, మరి నాకు సంక్రాంతి డిగ్రీ కాలేజీలో కూడా ఈరోజు ఎమ్మెల్యే గారు చీఫ్ విప్ కాళ శ్రీనివాసులు గారు కాలేజ్ డే కూడా ఉంది. మరి అక్కడికి కూడా నేను కరెస్పాండెంట్ ఉన్నాను కాబట్టి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆల్ ది బెస్ట్ 10th క్లాస్ వాళ్ళకి చెప్తూ ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి 9th క్లాస్ పిల్లల్ని అభినందిస్తూ మరి అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నాను.